అయిపోయింది. లేక పువ్వుల వ్యాపారం వల్ల నష్టపోయారు. రోజులు గడిచేటప్పటికి పువ్వులు వాడిపోయాయి. చెరువుల్లో, నూతుల్లో, పొలాల్లో, ఊళ్ళో ఎక్కడ చూసినా ఎండిపోయిన పువ్వులే. దానితో ఊరిలో అందరూ సూరమ్మ కుటుంబంపై చాలా కోపంగా ఉన్నారు. వెంటనే ఊరు విడిచిపోమని గొడవ. దానితో చేసేది ఏమీ లేక విచారంగా కూర్చుంది సూరమ్మ. సూరమ్మ టల్గా ఉంటే చాలా బాగోదు. నేను చెప్పినట్టు చెయ్యు. సిటీకి వెళ్ళి ఈ లిస్ట్ లో ఉన్న వస్తువుల్ని కొని తీసుకురా. దివ్య, నువ్వు వెళ్ళి ఊర్లో నీ ఫ్రెండ్స్ ఒక 4 తీసుకురా, అర్జెంట్. అలా సూరమ్మ చెప్పడంతో దివ్య వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఊరిలో వాడిపోయిన పడిపోయిన పువ్వులను సేకరించి శుభ్రంగా ప్రజలు ఇష్టపడి కొంటున్నారు. ఆర్డర్స్ తన రూపకండాలుగా వచ్చి పడ్డాయి. అత్త కోడల బ్రాండ్ అగరబత్తులకి, సబ్బులకి, సెంట్లకి మార్కెట్లో డిమాండ్ పెరిగిపోయింది. సూరమ్మ, దివ్య లాభాల డబ్బుని ప్రజలకు పనిచేశారు. వాడిపోయే పువ్వులకి ఇంత డబ్బా అంటూ ప్రజలు ఆశ్చర్యపోయారు. మళ్ళీ ఊళ్ళో అందరూ పూల మొక్కలు పెంచడం మొదలు పెట్టారు. వచ్చిన పువ్వులని సూపర్వైజ్ కాస్త అనిమేట్స్ అయ్యారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సూరమ్మ తెలివితేటలకి అందరూ శభాష్ అన్నారు. సూరమ్మ మాత్రం మొగుడుదేవి ఇచ్చిన ఐడియాకి శభాష్. ఇంకా పగ ప్రతీకారం అంటూ తిరగకుండా మంచిగా ఉండండి. మీరు ఊరిపై పగపట్టి అందరినీ నాశనం చేద్దాం అనుకున్నారు. అదే ఊరిలో సొంత చెల్లిలా చూసుకుంటుంది. వాళ్ళు పాత విషయాలు మర్చిపోయి కలిసి స్నేహంగా ఉన్నారు. మీరే చచ్చి కూడా పగ